ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో ఒకటి తేల్చుకునిరా అని ఇంట్లో వాళ్ళందరూ రెచ్చగొట్టి పంపించారా? నేనైతే తీయను. పెళ్లి విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో, నీ ఇష్టం. అందుకు నేను అడ్డు చెప్పడం లేదు కదా. అడ్డుపడ్డం లేదంటూనే అడ్డుపడుతున్నావు. తాలుంటే నలుగురు నన్ను తిట్టి గట్టి పెడతారని నీ ఉద్దేశం. విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే లీగల్గా నీకు బలంగా ఉంటుందని నీ తెలివితేటలు, అంతే కదా? అటువంటి ప్రయత్నం చెయ్యను అని బాండ్ పేపర్ రాసి ఇవ్వమంటావా? బాండ్ పేపర్ ఏం అవసరం లేదు. విడాకుల పేపర్ మీద సంతకాన్ని చేసివు, లేదంటే ఇదిగో తాళిని తీసివు. నేను తాళి తీయడం కుదరదు, అంతే. నన్ను చంపుతావా? చంపుకో, నీ ఇష్టం. తాళి వలన నాకు 1-2 సార్లు ప్రమాదం జరిగిందని నువ్వు ఆ వంక పెట్టుకొని మమ్మల్ని అందరినీ ఆడించడం భావ్యం కాదు. 3 సార్లు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా. అందుకు కారణం ఈ 3 ముళ్లే. నీకు దండం పెడతాను, అర్థం చేసుకో. ఈ సమయంలో వచ్చావంటే ప్రేమగా 4 కబుర్లు చెప్తావని సంతోషపడ్డాను. ఇలా మాట్లాడతావు అనుకోలేదు. దయచేసి బయలుదేరు, బయలుదేరు. ఈ క్షణం తెలియని బాధను మోస్తూ ఇరువురం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం. తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే, పూదండను దారములాగా అల్లేస్తుందిలే. చేసేదే ఏమీ లేదే, మన దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో. షట్ అప్ రాహుల్. మాయది టిపికల్ క్యారెక్టర్ అయినా మాయ నన్ను అవాయిడ్ చేస్తున్నా నేను తన వెంట కుక్కలా పడుతున్నాను. ఎందుకంటే తన్ని ఎలాగైనా పెళ్లి చేసుకొని తనకున్న ప్రాపర్టీస్ మొత్తానికి వారసుని అవ్వాలన్నది నా కోరిక. అంతా కూల్గా జరుగుతుందనుకుంటున్న సమయంలో మాయ మనసు శ్రీకర్ మీదకు షిఫ్ట్ అయిపోయింది. నన్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. రే శ్రీకర్, నువ్వు మాయని ఏ విధంగా అట్రాక్ట్ చేసావో నాకు తెలియదు గాని మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందన్న సంగతి మర్చిపోయి మరీ నిన్ను ఆరాధించేస్తుంది. నిశ్చితార్థం ఒకడితో, లవ్ ట్రాక్ మరొకడితో ఎలా కుదురుతుంది? నువ్వు బతుకుంటే నేను మాయని పెళ్లి చేసుకోలేను. అందుకే నీ చావుకు రేపు గుడిలో ముహూర్తం పెట్టాను. ప్రతి ఆయుధం మీద చచ్చేవాడి పేరు రాసుంటుంది. దీని మీద నీ పేరు రాసుంది. రేపు గుడిలో నువ్వు దీనికి బలి కాబోతున్నావు. అర్చన, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ భవానీ. అమ్మ దగ్గర ఎటూ ఆశీర్వాదం తీసుకోలేకపోయాను. కనీసం నువ్వైనా ఆశీర్వదించు భవానీ. దీర్ఘాయుష్మాన్ భవ. నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోగానే అమ్మ దగ్గర నుంచి
అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా అనిపించింది. అవునా? అది సరే, ఇంతకు ముందు నీ చేతిలో అక్షింతలు లేవు కదా, మరెలా వచ్చాయి? చెప్పు భవానీ, నీ దగ్గర ఏమైనా మహిమలున్నాయా ఏంటి? మహిమలు మంత్రాలు నా దగ్గర ఎందుకుంటాయమ్మా? నేను కూడా నీ వంటి భక్తురాలినే కదా. మరి అక్షింతలు ఎలా వచ్చాయి? నీ పుట్టినరోజు కదా అని అమ్మవారి ముందు నుంచి తీసుకొచ్చాను. నువ్వే గమనించలేదంతే. అవునా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదులే భవానీ, నేను ఒక్కసారి వెళ్ళి అమ్మని చూసొస్తాను. ఎందుకు? అమ్మని చూడాలనిపిస్తుంది. ఇక మీదట అమ్మని నేను చూడలేను కదా, ఇదే నాకు చివరి అవకాశం. ఈరోజు నువ్వు గుడి నుంచి బయటకు వెళ్ళకూడదని చెప్పాను కదా. పుట్టినరోజు నాడు అమ్మ అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ గమనించకుండా అమ్మ నుంచి ఆశీర్వాదాన్ని పొందాలి. అంత సులభం కాదేమో. కుదిరితే తీసుకుంటాను, లేదంటే దూరం నుంచి చూసుకుంటాను. తొందరగా వచ్చేస్తాను. సరే వెళ్ళిరా. కానీ నేను చెప్పిన విషయం గుర్తుంచుకో. ఈరోజు రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంది. ఆ సమయంలోనే నీ రూపం మారాలి. ఆ సమయం దాటితే మంగళ స్నానం చేయడం కుదరదు. ఈ రోజు దాటితే మరో మాసం రోజులు అటువంటి కార్యక్రమం జరగకూడదు. సరే భవానీ, తొందరగానే వచ్చేస్తాను. సరే అయితే తొందరగా వెళ్ళిరా. నానమ్మ వాళ్ళ కంట్లో పడకుండా అమ్మని చూసి వెళ్ళిపోవాలి.